పచ్చని అడవిలో గజు అనే మంచి మనసున్న ఏనుగు ఉండేది. అడవి జంతువులందరూ గజును ప్రేమించేవాళ్లు. ఒక రోజు నది దగ్గర మిలి అనే పిట్టను చూశాడు. ఆ పిట్ట ఆనందంగా మురిసిపోయి పాట పాడుతూ కూర్చుని ఉంది. మిలి పెద్ద రైస్ గింజను ఎత్తడానికి ప్రయత్నించింది. ఆ గింజ తినడానికి చాలా బరువుగా ఉంది. గజు దగ్గరకు వచ్చి, సహాయం కావాలా అన్నాడు. మిలి చిరునవ్వుతో తలూపింది. గజు తన తుంగుతో ఆ గింజను తీసుకున్నాడు. దానిని మిలి గూడు దగ్గర చెట్టుపై ఉంచాడు. మిలి సంతోషంగా గజుకు థాంక్స్ చెప్పింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రతి ఉదయం మిలి గజు పై కూర్చునేది. అడవిలో చక్కర్లు వేస్తూ పాటలు పాడుతూ తిరిగేవారు. బాధలు మర్చిపోయి ఆనందంగా గడిపేవారు. అడవి జంతువులందరూ వీళ్లను చూసి ఆనందించేవారు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. చెట్టులు వంగిపోయి నది ఉప్పొంగింది. అడవి జంతువులందరూ ఆశ్రయం కోసం పరుగెత్తారు. మిలి తన గూడులో కదలకుండా భయపడిపోయింది. గజు మిలిని వెతుకుతూ గూడు దగ్గరికి వచ్చాడు. మిలి, ఎక్కడున్నావు అని అరవడం మొదలుపెట్టాడు. చివరకు చెట్టుపై గూడు కదులుతూ కనిపించింది. గజు వెంటనే అక్కడికి పరుగెత్తాడు. తన తుంగుతో మిలి గూడును జాగ్రత్తగా ఎత్తాడు. మిలిని వర్షం నుండి కాపాడుతూ తలుపెట్టాడు. మిలి సంతోషంగా గజదిలో తలదాచుకుంది. తిరుగుతూ దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్లిపోయారు. ఆ గుహలో ఇతర జంతువులు కూడా ఇక్కడికి వచ్చాయి. అందరూ తడిసి గట్టిగా వణికిపోతున్నారు. గజు, మిలి చిన్న జంతువులను ఆదరించారు. పాటలు పాడుతూ అందరికీ ధైర్యం చెప్పారు. కొంతసేపటికి వర్షం తగ్గిపోయింది. అడవి మళ్లీ పచ్చగా, తేమగా మారింది. ఆకాశంలో వానధనుస్సు మెరిసింది. అందరూ బయటికి రావడానికి సిద్ధమయ్యారు. అందరూ గజు, మిలికి కృతజ్ఞతలు చెప్పారు. అడవిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. అన్ని చెట్టు కొమ్మలు, ఆకులను పోగు చేశారు. ఆడుతూ పాడుతూ పనిచేశారు. గజు తుంగుతో పెద్ద కొమ్మలు మోశాడు. మిలి పైనుంచి సూచనలు చెప్పింది. చిన్న జంతువులు చిన్న కొమ్మలు తీసుకొచ్చాయి. అడవి మళ్లీ శుభ్రంగా మారింది. మిలి కొత్త ఆలోచన చెప్పింది. కొత్త చెట్లు, పూలు నాటుదాం అంది. అందరూ ఆనందంతో గింజలు తెచ్చుకున్నారు. గజు తుంగుతో గుంతలు తవ్వాడు. గింజలు నాటి నీళ్లు పోశారు. చిన్న చిన్న మొక్కలు మొలకెత్తాయి. బొమ్మలుగా పూలు పూశాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు తిరిగి వచ్చాయి. చిన్న పిల్లల కోసం ఆట స్థలం తయారు చేశారు. వైను ఊయలలు చెట్లకి కట్టారు. బాతులు ములుగు నదిలో తేలాయి. అందరూ కలిసి ఆడుకున్నారు. సూర్యాస్తమయం సమయంలో నదీ తీరాన చేరారు. మిలి మధురమైన పాట పాడింది. గజు రాళ్లపై తుంగుతో మ్యూజిక్ వేశాడు. అందరూ ఆనందంగా కాలక్షేపం చేశారు. అందరూ గజు, మిలికి పూల తలపాగాలు పెట్టారు. గజు, మిలి జిందాబాద్ అని హర్షధ్వానాలు చేశారు. స్నేహానికి ఘనమైన సంబరాలు జరిగాయి. అడవి వెలిగిపోయింది. గజు, మనమంతా ఒక కుటుంబం అన్నాడు. ఒకటిగా ఉన్నప్పుడు బలంగా ఉంటాం. మిలి, ప్రేమ, సహాయం చాలా ముఖ్యమైనవి అన్నది. అందరూ నవ్వుతూ తలూపారు. ఆ రోజు నుండి అడవి శాంతియుతంగా మారింది. అందరూ సహాయ సహకారాలు చేసుకుంటూ జీవించారు. ఆడుకుంటూ, చెట్లు నాటి, పండ్లు పంచుకుంటూ అడవి హాయిగా మారింది. గజు, మిలి కొత్త ప్రదేశాలు చూసేందుకు బయలుదేరారు. కొత్త స్నేహితులను చేసుకున్నారు. వాళ్ల కథలు పక్క అడవులలో ప్రసిద్ధి అయ్యాయి. అందరూ వీళ్లను చూడాలనుకున్నారు. ఈ కథ మనందరికీ గుర్తు చేస్తుంది, స్నేహం, సహాయం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. చిన్న స్నేహితులు కూడా గొప్ప మార్పు తేవచ్చు. అడవి ఆనందంగా ఉండిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.